అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జన సైనికులు, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు ఫారెస్ట్ గ్రామీణ అభివృద్ధి మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ అధినేత పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టీ శ్రీ వరికుటి నాగరాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం బల్లిపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఎర్రబల్లి గ్రామంలో గ్రామస్తులు మరియు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్డే కేకును కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోటంశెట్టి మధు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎర్రవల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటంశెట్టి మధు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలు వేడుకలను, సామాజిక కార్యక్రమాలతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఎర్రబల్లి పంచాయతీలో అనేక చోట్ల మొక్కలు నాటారు. శ్రీ పవన్ కళ్యాణ్ లక్ష్యం మేరకు ఆంధ్రప్రదేశ్లో 1,000,000 మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడడమే జన సైనికుల లక్ష్యమని, ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని ఈ సందర్భంగా కోటంశెట్టి మధు పేర్కొన్నారు. అలాగే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి నాగరాజు ఆధ్వర్యంలో కనిగిరి జనసేన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కనిగిరి మండలం బల్లిపల్లి పంచాయతీ ఎర్రబల్లికి చెందిన జనసేన యువకులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అక్కడ జనసేన నాయకులు ఇండ్ల రమేష్తో పాటు పలువురు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వరికుటి నాగరాజు మాట్లాడుతూ ఎర్రబల్లి జనసేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎర్రబల్లి జనసేన కార్యకర్తలను, నాయకులను, జనసేన నాయకులను ఆయన అభినందించారు.